అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవ ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశివారికి 2026 ఏప్రిల్ 10 శుక్రవారం, 11 శనివారం, 12 ఆదివారం, 13 సోమవారం రోజుల రాశిఫలాలు. మీ జీవితంలో ముందుకు వెళ్లడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రాశిఫలాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ప్రతిరోజూ మీలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వీడియో చూస్తున్నారు అంటే మీకు ఈ విషయంపై ఆసక్తి ఉందని అర్థం. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఇలాంటి మరిన్ని విలువైన వీడియోలు పొందడానికి దయచేసి గోవిందా ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ముఖ్యంగా ఓం నమఃశివాయ అని కామెంట్ చెయ్యండి. శివుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. చివరి వరకు వీడియో చూడండి, ఎందుకంటే చివర్లో మీకు చాలా ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. మీకోసం ఎంతో ప్రేమతో ఈ వీడియో తయారుచేశాం. ఈ సమయంలో ధనుస్సు రాశివారికి గ్రహస్థితులు చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. శనిగ్రహం మీ కర్మస్థానంపై ప్రభావం చూపుతూ మీరు గతంలో చేసిన పనుల ఫలితాలను ఇప్పుడు అనుభవించేలా చేస్తోంది. గురుగ్రహం మీకు కొంత రక్షణగా నిలుస్తున్నప్పటికీ పూర్తిగా అనుకూలంగా ఉండదు. రాహు మీ ఆలోచనల్లో గందరగోళాన్ని పెంచి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సందేహాలు కలిగిస్తుంది. కేతు మీలో విరక్తి భావాన్ని పెంచి కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించేలా చేస్తుంది. ఈ గ్రహస్థితి కారణంగా మీరు ఏ పని ప్రారంభించినా మొదట్లో అడ్డంకులు ఎదురవుతాయి. కాని ఓపికతో, శ్రద్ధతో కొనసాగిస్తే చివరికి ఫలితం మీ వైపు తిరుగుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ధనుస్సు రాశివారు సహజంగా నిజాయితీగలవారు, ధైర్యంగా ఉండేవారు. కాని ఈ కాలంలో మీ స్వభావంలో కొంత మార్పు కనిపిస్తుంది. మీరు మీ భావాలను నేరుగా చెప్పడం వల్ల కొందరికి అది కఠినంగా అనిపించవచ్చు. మీ మంచి లక్షణం ఏమిటంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా ఇతరులకు సహాయం చేయాలనే మనసు కలిగి ఉంటారు. కాని చెడు లక్షణంగా ఈ మధ్య మీరు తక్కువ సహనంతో ఉండటం, చిన్న విషయాలకే కోపం రావడం కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మాటలపై ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పే ఒక్క మాట కూడా ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. మీ స్వభావాన్ని కొంచెం మృదువుగా మార్చుకుంటే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. మీరు పెట్టిన ప్రణాళికలు ఆలస్యం కావడం, అడ్డంకులు రావడం సహజం. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం విషయంలో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల నిరాశ కలుగుతుంది. కాని ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. ఈ ఆటుపోట్లు మీకు భవిష్యత్తులో బలాన్నిస్తాయి. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిందేమిటంటే ఒక్కసారి విఫలమయ్యాక ఆగిపోవడం కాదు, అదే పనుని మరో విధంగా ప్రయత్నించాలి. కొత్త మార్గాలను అన్వేషించాలి. జీవితంలో వచ్చే ప్రతి ఆటుపోటు మీకు ఒక పాఠం నేర్పుతుంది. ఈ పాఠాలను నేర్చుకుని ముందుకు వెళితే భవిష్యత్తులో మీరు మరింత బలంగా నిలబడతారు. ఈ 4 రోజుల్లో మీరు కొంత అవమానం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉద్యోగంలో, కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య జరిగే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం కూడా ఒక విధమైన అవమానంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు మానసికంగా బలంగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటున్నారో కంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించకుండా మీకు నచ్చిన పనులు చేయడం మంచిది. పుస్తకం చదవడం, ప్రార్థన చేయడం లేదా కుటుంబంతో సమయం గడపడం ద్వారా మీరు శాంతిని పొందగలరు. ఈ అవమానాలు మీను కుంగనీసేందుకు కాకుండా మీను మరింత శక్తివంతంగా మార్చేందుకు వచ్చిన అవకాశాలుగా భావించాలి. ఈ కాలంలో కుటుంబంలో చిన్న చిన్న విషయాల మీద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయం, బాధ్యతల విషయంలో విభేదాలు వస్తాయి. మీరు చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు బాధపడే అవకాశం ఉంది. అందుకే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో కూడా మీ గురించి అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కొందరు మీ మంచిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, ఓపిక.
ప్రతి విషయానికి వెంటనే స్పందించకుండా సమయం తీసుకుని స్పందించాలి. కుటుంబంలో శాంతి ఉండాలంటే మీరు ముందడుగు వెయ్యాలి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా క్షమించడం నేర్చుకోవాలి. ఈ విభేదాలు శాశ్వతం కావు. మీరు సరైన విధంగా వ్యవహరిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో మళ్లీ ఆనందం తిరిగి వస్తుంది. ఈ కాలంలో మీరు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ఒక దశలో భగవంతుడి కరుణ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ మెల్లగా మీకు తెలియకుండా జరిగే మార్పు. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు, నిరాశలు అన్నీ ఒక కొత్త దిశలోకి మిమ్మల్ని నడిపించే మార్గంగా మారుతాయి. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీరు కలవాల్సిన వ్యక్తులు సరైన సమయంలో మీ జీవితంలోకి వస్తారు. ఈ మార్పు మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుంది. మీరు ముందులాగా ఆలోచించరు. మీరు మరింత స్పష్టంగా, మరింత స్థిరంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చెయ్యాల్సిందేమిటంటే దేవుడిపై నమ్మకం కోల్పోకపోవడం. ఎన్ని కష్టాలొచ్చినా అవి తాత్కాలికమే అని గుర్తుంచుకోవాలి. ఈ మార్పు మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. మీరు సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు ఆందోళన చెందవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, అప్పులు, బాధ్యతలు పెరగడం వల్ల మీపై భారం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన ప్రధాన పని ఖర్చులను నియంత్రించడం. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ప్రతి రూపాయి ఎలా ఖర్చవుతోంది అనేది గమనించాలి. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కానీ అది మీ బలహీనత కాదు, అది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. మీరు ఈ కష్టకాలాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే భవిష్యత్తులో మీరు మరింత బలమైన ఆర్థిక స్థితిని సాధించగలుగుతారు. ముఖ్యంగా అప్పులు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించడం చాలా అవసరం. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో శాంతి ఉండడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు బయట సమస్యల వల్ల మానసికంగా అలసిపోవచ్చు. కానీ ఈ అలసటను తగ్గించడానికి మీరు మీలోకి చూసుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించండి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం మీకు ఎంతో ఉపశమనమిస్తుంది. మీరు ఎవరితోనైనా మీ బాధలను పంచుకోవచ్చు. కానీ ముఖ్యంగా మీరు మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. మీలో ఉన్న భయం, సందేహాలను అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో మీరు అంతరంగ శాంతిని పొందగలిగితే బయట సమస్యలు మీపై అంతగా ప్రభావం చూపవు. మీరు మరింత స్థిరంగా, ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. ఈ కాలంలో మీలో భక్తిభావం సహజంగా పెరుగుతుంది. మీరు ఇంతకు ముందు అంతగా దేవుణ్ణి ఆలోచించకపోయినా ఇప్పుడు ప్రతి సమస్యలో దేవుడి సహాయం కోసం చూస్తారు. ఈ భక్తి మీకు మానసిక బలమిస్తుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీలో కలుగుతుంది. మీరు చేసే ప్రతి పని ముందు దేవుణ్ణి స్మరించడం వల్ల మీలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. మీరు ఆలయాలకు వెళ్లడం, ప్రార్థనలు చేయడం, మంత్రాలు జపించడం వంటి పనులు చేయడం ద్వారా మీరు మీలోని నెగటివ్ ఆలోచనలను తగ్గించగలుగుతారు. ఈ భక్తి మీ జీవితంలో ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అని నమ్మకం పెరుగుతుంది. ఈ కాలంలో పెద్ద విజయాలు రాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, కుటుంబంతో గడిపే సమయం ఇవన్నీ మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి. మీరు గతంలో పెద్ద విషయాలకే ప్రాధాన్యమిచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని కనుగొనడం ప్రారంభిస్తారు. ఈ చిన్న ఆనందాలు మీకు పెద్ద బలంగా మారుతాయి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఈ క్షణాలు మీకు మళ్లీ ముందుకు సాగేందుకు శక్తినిస్తాయి. మీరు ఈ ఆనందాలను గుర్తించి వాటిని ఆస్వాదించడం నేర్చుకుంటే మీ జీవితం మరింత సంతృప్తిగా మారుతుంది. చిన్న విషయాల్లో సంతోషం కనుగొనగలిగితే పెద్ద కష్టాలు కూడా మీకు తేలికగా అనిపిస్తాయి. ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అనుభవాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇవి సాధారణంగా కనిపించే సంఘటనలు కాదు, మీరు ఎప్పుడూ ఊహించని విధంగా జరుగుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా సానుకూలంగా మారిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరొక సమస్యకు పరిష్కారం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాని ఒక్కసారిగా ఒక చిన్న సూచన, ఒక చిన్న సంఘటన మీకు సరైన దారి చూపిస్తుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు కలిసే వ్యక్తులు కూడా ఈ కాలంలో ప్రత్యేకంగా ఉంటారు. వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు కారణం కావచ్చు. కొన్ని మాటలు, కొన్ని సూచనలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ అనుభవాలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడ్డం ప్రారంభిస్తారు. మీకు ఎదురైన కష్టాలు కూడా ఒక అర్థం ఉన్నవిగా అనిపిస్తాయి.
మీరు కష్టాల్లో ఉన్న సమయంలో మీరు ఊహించని చోట నుండి సహాయం రావడం ఈ కాలంలో ముఖ్యంగా కనిపిస్తుంది. ఇది మీకు పరిచయం లేని వ్యక్తి నుండి కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని ఒక స్నేహితుడి నుండి కావచ్చు. ఈ సహాయం మీకు కేవలం ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా బలాన్నిస్తుంది. మీరు ఒంటరిగా లేరని గుర్తుచేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు సహాయం అడగకపోయినా ఎవరో ముందుకు వచ్చి మీకు తోడుగా నిలుస్తారు. ఇది మీలో ఒక కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరిచ్చే సహాయం భవిష్యత్తులో మీకు తిరిగి వస్తుంది. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే సమయం. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీ ఓర్పును పరీక్షిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు చెయ్యాల్సింది ఒక్కటే: సహనం కోల్పోకపోవడం. ప్రతి కష్టం శాశ్వతం కాదు, అది ఒక దశ మాత్రమే. మీరు ఈ కష్టాలను ఎదుర్కొంటూ నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మీకెంతో ఉపయోగపడతాయి. మీరు మరింత బలంగా, మరింత ధైర్యంగా మారతారు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను మరిచిపోకూడదు. ఎంత కష్టమొచ్చినా మీరు ఎందుకు ఈ మార్గంలో ఉన్నారో గుర్తుంచుకోవాలి. అదే మీకు ముందు నడిపించే శక్తిగా మారుతుంది. ఇప్పటివరకు మీకు ప్రతికూలంగా కనిపించిన పరిస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కృషి, మీరు చూపిన ఓపిక ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం కాకపోయినా వాటి తీవ్రత తగ్గుతుంది. మీరు ముందులాగా ఆందోళన చెందరు. మీరు సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు. ఈ మార్పు మీలో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఏ పరిస్థితి అయినా మారుతుంది అనే భావన. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పు. మీరు ఈ సమయంలో వచ్చిన అవకాశాలను గుర్తించి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ కాలంలో మీరొక బలమైన ఆశ్రయాన్ని పొందే అవకాశాలున్నాయి. ఇది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, లేదా ఒక గురువు రూపంలో రావచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా నిలబడే వ్యక్తి మీ జీవితంలో ఎంతో విలువైన వారవుతారు. వారు మీకు మార్గదర్శకులుగా నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆశ్రయం ఒక ఉద్యోగ అవకాశం రూపంలో కూడా రావచ్చు. అది మీకు స్థిరత్వాన్నిస్తుంది. మీరు ఈ ఆశ్రయాన్ని గుర్తించి దాన్ని గౌరవించాలి. మీరు పొందిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు. ఈ ఆశ్రయం మీకు కేవలం ఈ కాలంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా ఒక బలమైన పునాది అవుతుంది. మీరు మరింత బలంగా, మరింత ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. మీరు చాలా కాలంగా ఎదుర్కొన్న కష్టాల తర్వాత ఇప్పుడు ఒక మార్పు దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఒక్కసారిగా పెద్ద విజయం రూపంలో కనిపించకపోయినా చిన్న చిన్న మార్పుల రూపంలో ప్రారంభమవుతుంది. మీరు చేసే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. ముందుగా అడ్డంకులు వచ్చిన చోట ఇప్పుడు మార్గం కనిపించడం మొదలవుతుంది. మీ ఆలోచనలు మరింత పాజిటివ్ దిశలో మారతాయి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ భవిష్యత్తును బలంగా నిర్మించడానికి సహాయపడుతుంది. కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇవి మొదట చిన్నగా అనిపించవచ్చు, కానీ వాటిని పట్టుకుని ముందుకు వెళ్తే అవి పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: అహంకారం లేకుండా ముందుకు సాగాలి. మీకు వచ్చిన అవకాశాలను గౌరవించాలి. మీ శ్రమ, మీ పట్టుదల ఈ బంగారు కాలాన్ని స్థిరంగా ఉంచుతుంది. ప్రేమ జీవితంలో ఈ కాలంలో కొంత గందరగోళం కనిపిస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ భాగస్వామి స్పందించకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మీరు ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మీ భావాలను స్పష్టంగా చెప్పకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఓపెన్గా మాట్లాడడం. మీరు ఏమనుకుంటున్నారో, ఏమి అనిపిస్తుందో నిజాయితీగా చెప్పాలి. అదే సమయంలో ఎదుటివారి భావాలను కూడా గౌరవించాలి. సందేహాలను మనసులో పెట్టుకోకుండా వెంటనే క్లియర్ చేసుకోవాలి. నమ్మకం ఈ సంబంధంలో అత్యంత ముఖ్యమైన అంశం. మీరు ఒకరికొకరు సమయం కేటాయిస్తే చిన్న చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ప్రేమ అంటే కేవలం భావం కాదు, అది ఒక బాధ్యత కూడా అని గుర్తుంచుకోవాలి. వివాహ జీవితంలో ఈ సమయంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. బాధ్యతలు పెరగడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిడి వంటి కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల సమస్యలు పెరుగుతాయి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం కూడా ఈ విభేదాలకు కారణం. ఈ పరిస్థితుల్లో మీరు చేయాల్సింది సహనం పాటించడం. ఒకరి మాట ఒకరు పూర్తిగా వినాలి. మధ్యలో అడ్డుకోవడం, వెంటనే స్పందించడం తగ్గించాలి. మీరు కలిసి సమస్యలను ఎదుర్కోవాలి. ఒకరిపై ఒకరు నిందలు వెయ్యకుండా సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి.
ప్రతిరోజూ కొంత సమయం కలిసి గడపడం, చిన్న విషయాల్లో కూడా ఒకరికొకరు సహాయం చేయడం ద్వారా ఈ సంబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ కాలం పరీక్షల సమయంలాంటిది. మీరు చదివినది వెంటనే గుర్తుకు రాకపోవడం, దృష్టి కేంద్రీకరణలో సమస్యలు రావచ్చు. కానీ మీరు క్రమంగా చదువుతూ ఉంటే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఒక ప్లాన్ ప్రకారం చదవడం ప్రారంభించాలి. ఒకేసారి చాలా విషయాలు చదవడం కాకుండా చిన్న భాగాలుగా విభజించి చదవడం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పనికి గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. కొంతమంది సహచరులతో విభేదాలు కూడా రావచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయడం మీకు మంచి పేరు తెస్తుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పు గురించి ఆలోచన రావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను ఆలోచించవచ్చు. కానీ ప్రతి అవకాశం నిజంగా ఉపయోగపడుతుందా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు సంపాదించిన డబ్బును ఎలా వినియోగిస్తున్నారో గమనించడం చాలా ముఖ్యం. అవసరమైన ఖర్చులు, అనవసర ఖర్చులు అని విభజించాలి. మీరు చిన్న మొత్తాల్లోనైనా సేవింగ్స్ ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో మీకు పెద్ద సహాయంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు పెట్టుబడులు పెట్టాలనుకోవచ్చు. కానీ రిస్క్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుబడి పెట్టడం తగ్గించాలి. సురక్షితమైన మార్గాలను ఎంచుకోవాలి. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం తర్వాత మీ ఆర్థిక స్థితి మెల్లగా మెరుగుపడుతుంది. భవిష్యత్తులో మీరు ఒక స్థిరమైన స్థితిని పొందగలుగుతారు. ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను ఇంతగా ఆదరిస్తుండటం మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల మరెవరైనా జీవితంలో మార్పు రావచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆనందం నిండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.